హాయ్ అండి. ఈరోజు క్యాబేజీ కంది పచ్చడి చూపించబోతున్నానండి. అందుకోసం నేను ఇలా కొంచెం మీడియం సైజ్‌లో తరుక్కొని ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను రైస్ కుక్కర్‌లో. సో, ఇప్పుడు అది ఉడికిపోయే లోపల మనం ఇక్కడ మసాలా కోసం రెడీ చేసుకుందామండి. సో, నేను పాన్ పెట్టుకొని ఆయిల్‌లో 3/4 కప్ వరకు కందిపప్పు వేసానండి. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ మాత్రమే ఉంది. అందుకే ఇప్పుడు వేయలేదండి. నేను లాస్ట్‌లో వేసుకుంటాను. సో, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవచ్చు. మీకిష్టమైతే ఉత్త ఎండుమిర్చివినే వాడుకోవచ్చు. లేదంటే ఉత్త పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చనమాట. సో, బట్ నేను ఈరోజు 2 వేశాను కొంచెము. అలాగే అవి కందిపప్పు రోస్ట్ అయిపోయినాయి అనిపించినప్పుడు మనము జీరా కూడా వేసుకోవాలనమాట. జీలకర్ర కూడా వేసుకొని కొంచెం మగ్గించుకొని ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ మనము మిక్సీ జార్‌లోకి మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న తర్వాత నేను ఇక్కడ కొరియాండర్ పౌడర్ వేస్తున్నానండి. అలాగే ఎండు కొబ్బరి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటది. సో, అలాగే నేను చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు చింతపండు గుజ్జును, అలాగే సాల్ట్ ఏసేసుకొని చల్లగైపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే అండి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని వేరే బౌల్‌లోకి మార్చేసుకోవచ్చు. నాది చిన్నది కాబట్టి మారుస్తున్నానండి. మిక్సీ జార్ మీది పెద్దదైతే ఇలాగే పెట్టేసుకొని క్యాబేజీ కూడా వేయించుకున్న తర్వాత అది కూడా వేసి మిక్సీ వేసుకోవచ్చు. బట్ నాది చిన్నది కాబట్టి నేను గిన్నెలోకి మార్చేసేసాను అంతే. సో, ఇప్పుడు ఉడికిపోయిన ఈ క్యాబేజీని కూడా మళ్ళీ కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి కొంచెం కలర్ చేంజ్ చేసేంత వరకు ఉంచాలండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసి పల్స్ మోడ్‌లో ఆడించాననమాట. సో, పేస్ట్‌గా అయినా చేసుకోవచ్చండి. బట్ పల్స్ మోడ్‌లో అయితే మనం తినేటప్పుడు క్యాబేజీ కూడా మనకు తెలుస్తుందనమాట. మన వంటి కింద క్యాబేజీ పడితే రుచి బావుంటుంది. సో, అందుకే ఈరోజు నేను కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసి రెండిటిని కలిపేసాననమాట. అదే బౌల్‌లోకి వేసుకున్నాక నీట్‌గా మిక్స్ చేసేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. పసుపు మర్చిపోయానండి. అందుకే ఇక్కడ లాస్ట్‌లో ఆయిల్‌లో యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి వెంటనే మనము బౌల్‌లోకి వేసేసుకొని కలిపేసుకోవాలనమాట. అంతే. క్యాబేజీ కంది పచ్చడి రెడీ అండి. నిజంగా ఈరోజు చాలా బాగా కుదిరింది. టేస్ట్ చాలా బావుందండి. ట్రై చేయొచ్చు. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.